హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వేస్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగినాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే జాబ్స్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మనకి దాదాపు ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి 7,000 ప్లస్ జాబ్స్ అయితే ఉండడం జరిగినాయి. మనకి సాలరీ కూడా దాదాపు 55,000 నుంచి 65,000 దాకైతే ఉండడం జరుగుతుంది. మనకి అధికార స్థాయి ఉద్యోగాలకైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఈ జాబ్‌ని పొందడానికి మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్‌లు కూడా ఉండవు. అండ్ ఆల్సో మీరు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఎగ్జామ్ రాసైతే మిమ్మల్ని డైరెక్ట్‌గా అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మగవారైనా, ఆడవారైనా సరే ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి ఈ జాబ్స్‌కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ లాస్ట్ డేట్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? అని చెప్పేసి డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్ అయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మనకైతే ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే మనకి ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇవి ఎటువంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అఫీషియల్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరైతే ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఇక్కడ కిందకి డౌన్ స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్‌లో మనకి డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మనకి నోటిఫికేషన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే పీడీఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డేట్ వచ్చేసరికి 27థ్ జులై నాడైతే మనకి ఈ నోటిఫికేషన్ అని చెప్పేసి అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, మీరిక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చూస్తున్నారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అన్నమాట ఇది. మనకి 2024 ఈ సంవత్సరంలో అయితే వీళ్ళ నుంచి అయితే ఇది మనకి మూడవ నోటిఫికేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజినీర్ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అండ్ కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ జాబ్ పోస్టులకైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. సో, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో, మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 30థ్ జులై నుంచి అయితే అప్లై చేసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకి 30 జులై నుంచి అయితే అప్లై చేయాలి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఆహ్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 29థ్ ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, 29థ్ ఆగస్ట్ కల్లా అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. మనకైతే ఈ జాబ్స్‌కొచ్చేసరికి ఆన్‌లైన్‌లో మాత్రం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేసుకోవాల్సుంటుంది. వీళ్ళ కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ జాబ్ పోస్టులకైతే మనకి లెవెల్ 7 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇనీషియల్ పే వచ్చేసరికి 44,900 అనమాట. సో, ఇదైతే కేవలం ఇనీషియల్ పే. అంటే ఎల్ అన్ని అలవెన్సెస్ కలుపుకోకుండా ఉన్నది. మీకు గనక అన్ని అలవెన్సెస్ హెచ్ఆర్ఏ, డీఏ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత మీకు దాదాపు 55,000 కంటే పైనే అయితే సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఏదైతే ఉందో అదైతే ఆర్ఆర్‌బీ గోరఖ్పూర్‌లో మాత్రమే అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. అలా కాకుండా జూనియర్ ఇంజినీర్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఈ జాబ్‌లు ఏదైతే ఉన్నాయో లెవెల్ 6 పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. 35,400 అయితే బేసిక్ పే. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత అయితే మీకు 45,000 పైన అయితే జాబ్‌కి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మనకి దీనికి కూడా 18-37 36 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. ఈ జాబ్ పోస్టులకైతే మనకి ఇక్కడ చూసినట్లయితే 7,934 జాబ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగినాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే. సో, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదివి అయితే మీరు అప్లై చేయాల్సుంటుంది. మనకిక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 1/1/2025 కల్లా అయితే మీకు 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
సో, మనకి ఎగ్జామినేషన్ స్టేజెస్ వచ్చేసరికి 2 స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి ఈ 2 స్టేజెస్‌లో కూడా కంప్యూటర్‌తో అయితే మీరు ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్‌లో అయితే రాయాల్సుంటుంది. సో, మనకిక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉండడం జరిగింది. మీరు గనుక రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే 1/3 మార్క్ అయితే మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికైతే మనకి మీరు అప్లికేషన్ ఫీస్ కూడా అయితే పే చేయాల్సుంటుంది. సో, మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ తర్వాతైతే మనకి రైట్ టు అపాయింట్‌మెంట్ అండ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, పోస్టింగ్ అయితే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అయితే మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఇంజినీర్ అని చెప్పేసి. సో, మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే అంటే ఎగ్జామినేషన్ సెంటర్‌కి రాయడానికి వెళ్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫ్రీగా అయితే ట్రైన్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు గనుక ఈ కాల్ లెటర్ చూపించినట్లయితే, మీరు ఎగ్జామినేషన్‌కైతే ఫ్రీగా అయితే వెళ్ళడానికైతే ఛాన్సెస్ ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే. సో, ఈ జాబ్ అవకాశాన్నయితే మీరు ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. ఈ ఫ్రీ ట్రైన్ సర్వీస్ కూడా అయితే యూజ్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. సో, ఆ హెల్ప్‌లైన్ ఫర్ ద క్యాండిడేట్స్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెల్ప్‌లైన్ నంబర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మీకేదైనా డౌట్స్ వచ్చినా సరే ఈ హెల్ప్‌లైన్ నంబర్స్‌కైతే కాల్ చేసి అడగొచ్చు. తర్వాత మనకి వేకెన్సీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా 7000 ప్లస్ అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకిక్కడ కెమికల్ సూపర్వైజర్ అండ్ రిసర్చర్ దానికైతే 18-33 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ ఇంజినీర్‌కైతే మనకి 18-33 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నార్మల్ కోర్స్ అయితే ఏజ్ అప్లికబుల్ టు దిస్ సీఎన్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇది డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకైతే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగరీస్‌లో అయితే వేకెన్సీస్ అనేవి అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. సో, మీరైతే వాటిల్ని చూసైతే అప్లై చేయడంకైతే ట్రై చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే, మీరు ఎటువంటి డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా అయితే దీంట్లో జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎటువంటి డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి వీటిల్లో. తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే, మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళెవరైతే ఉన్నారో రూ. 250 అయితే పే చేయాల్సుంటుంది. అండ్ ఆల్సో మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రూ. 500 అయితే పే చేయాల్సుంటుంది. మీరైతే ఇంత అమౌంట్ ఫీజ్ ఉందని చెప్పేసి అయితే అస్సలు భయపడకండి. మీరు గనక అప్లై చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా మీరు అటెండ్ అయినట్లయితే అంటే మీరు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్‌ని కంప్లీట్ అంటే రాసినట్లయితే మీకైతే 500 కట్టిన వాళ్ళకైతే రూ. 400 అనేది రీఫండ్ అంటే రిటర్న్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్ ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు రూ. 250 ఎవరైతే కట్టారో వాళ్ళకైతే రూ. 250 కూడా అయితే మనకి రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీకైతే ఎటువంటి లాస్ అయితే ఉండదు. సో, ఈ ఫీస్ చూసుకొనైతే అప్లై చేయకుండా అయితే ఉండమాకండి. సో, మనకైతే ఈ ఆన్‌లైన్ పేమెంట్‌నయితే ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ కూడా అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ అయితే ఉండడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ కూడా ఉండడం జరిగింది. తర్వాత మనకి డిగ్రీ చేసిన వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిక్రూట్‌మెంట్ ఫస్ట్ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రెండో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్‌గా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసైతే మిమ్మల్ని డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ ఫస్ట్ స్టేజ్‌లో ఆహ్, ఎవరైతే క్యాండిడేట్స్ పాస్ అయ్యి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ అయితే సెకండ్ స్టేజ్‌కైతే ఎళ్ళడం జరుగుతుంది. మనకిక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అయితే మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్‌లో అయితే మనకి అందరికీ అయితే కామన్‌గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అయితే. సో, దీనికైతే మనకి 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది.
మనకి 90 మినిట్స్ అనేవి ఎగ్జామ్ టైమ్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి ఇక్కడ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో కూడా జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అయితే ఈ టాపిక్స్ మీద అయితే మనకి సెకండ్ స్టేజ్‌లో అయితే మనకి ఎగ్జామ్‌లో అయితే టాపిక్స్ అయితే ఉండడం జరిగినియి. సో, మనకి ఎవరికైతే జూనియర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ మనకి రిలేటెడ్ టెక్నికల్ కేటగరీస్ ఉంటాయో, సో, ఎవరికి వాళ్ళ టెక్నికల్ కేటగరీస్ ప్రకారం అయితే వాళ్ళకి ఈ టెక్నికల్ ఎబిలిటీస్‌కి సంబంధించిన టాపిక్‌లో అయితే క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి. మనకిక్కడ డిసిప్లిన్స్ చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ ఇలా చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి బీఎస్సీ చేసిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా. సో, మనకి ఇక్కడ డిగ్రీ చేసిన వారు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ స్టేజ్‌లో వాళ్ళకైతే డైరెక్ట్‌గా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఆహ్, హౌ టు అప్లై అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఆన్‌లైన్‌లో. సో, ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే మొత్తం క్లియర్‌గా చదివి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందులైతే మనకి ఇక్కడ స్కాన్డ్ కాపీస్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ప్రాసెస్‌లో అయితే. సో, ఈ స్కాన్ కాపీస్ అయితే పెట్టుకోండి ముందలే. తర్వాత మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. గైడ్‌లైన్స్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి? అండ్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి? అని జెప్పేసి. సో, మనకిక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని జెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, మీరైతే స్కాన్ కాపీస్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్‌నయితే స్కాన్ జేసి అప్‌లోడ్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఫార్మాట్స్ ఆఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ అన్ని కేటగరీస్ వాళ్ళకి అయితే ఫార్మాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఫార్మాట్స్‌లో అయితే మీరు ఏ కేటగరీకి చెందిన వాళ్ళైతే ఆ కేటగరీ ఫార్మాట్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ తీసి ఫిలప్ చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి అదైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉన్న దాన్నైతే అప్‌లోడ్ చేయొచ్చు. సో, మనకిక్కడ ఇలా అన్ని ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీకి సంబంధించింది అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫార్మాట్స్. తర్వాత మనకిక్కడ అందరూ అయితే సిలబస్ అని చెప్పి అడుగుతా ఉంటారు. ఈ ఎగ్జామినేషన్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమేమి సిలబస్ అయితే ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో, ఇక్కడ జూనియర్ ఇంజినీర్, సివిల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కైతే మనకి ఇక్కడ ఇంజినీరింగ్ మెకానిక్స్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడ అన్ని టాపిక్స్ రిలేటెడ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఈ సిలబస్ అంతా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన సిలబస్ అంతా చదవాలి. సో, ఇక్కడ మనకి మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో సీఎంఏ ఎగ్జామ్ గ్రూప్‌కి సంబంధించిన సిలబస్ అండ్ ఆల్సో కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ అయితే అన్ని సిలబస్‌లు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా పోస్టులకైతే మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఆల్సో ఎవరెవరు ఏమేం క్వాలిఫికేషన్‌కి ఏమేం జాబ్స్ అప్లై చేయాలని జెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ లిస్ట్ అనేది. కెమికల్ సూపర్వైజర్ రిసర్చ్‌కైతే మనకి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ అని జెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిగ్రీ చేసినోళ్ళు ఉన్నారో కెమికల్ టెక్నాలజీలో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మెటలర్జికల్ సూపర్వైజర్ అని చెప్పేసి డిగ్రీ అయితే ఎవరైతే చేసారో మెటలర్జికల్ వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజినీర్ ఆర్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ ఫీల్డ్‌లో అయితే ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు గాని, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ద జూనియర్ ఇంజినీర్ ఫర్ సివిల్ డిపార్ట్‌మెంట్ అయితే. సో, మనకిక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరందరూ అయితే తప్పకుండా అయితే అన్ని చదివి అయితే అప్లై చేయండి. ఇక్కడ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ జాబ్‌లకైతే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి అన్ని 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నవాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ డీటెయిల్స్ ఫర్ ద మెర్జ్డ్ అని చెప్పేసి, నాన్ మెర్జ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఈ జూనియర్ ఇంజినీర్ అన్న కేటగిరీకి మనకిక్కడ జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ అండ్ ఈ ఫీల్డ్స్ అన్నీ అయితే మెర్జ్ చేసి ఒక కేటగరీ లాగైతే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ వేకెన్సీ టేబుల్ చూసినట్లయితే జూనియర్ ఇంజినీర్ అని చెప్పేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని ఆర్ఆర్‌బీ స్టేషన్స్ దగ్గర ఉండే రైల్వేస్ యొక్క పోస్ట్ వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది.
ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ అయితే ఈ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ వీటిలో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన ఆర్ఆర్‌బీ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అని చెప్పి ఉండడం జరిగింది కదా! జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి. సో, వీటిలో అయితే మనకి పోస్టులనేవి ఉండడం జరిగినియి. సో, దాదాపు 596 పోస్టుల దాకా అయితే ఇవ్వడం జరిగినియి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 590 పోస్టులయితే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది మన సికింద్రాబాద్‌లో అయితే. సో, మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే డిప్లొమా చేశారో, ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో, బీఎస్సీ సైన్స్ చేశారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళైతే ఇది అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో క్యాండిడేట్స్ వాళ్ళైతే తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, ఈ జాబ్ వీడియోనైతే తప్పకుండా మీ వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో వాటిని కూడా అయితే కామెంట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.